హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంటి హస్బెండ్ 48 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆశ కోసమా? దానితో ఈయన గారికి చిరాకేంటో అదేదోల పని చేసుంటుంది. అసలే కోపంలో విశ్వామిత్రుడు చచ్చే ఉంటుంది సార్ నోట్లో పడి అని నవ్వుకుంటూ వెళ్ళింది భోజనం పెట్టడానికి. ఫ్రెష్ అయి నైట్ ట్రాక్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు హెయిర్ కోంబో చేసుకుని బయటకు. చైర్లా కూర్చుంటూ అందరూ తినేశారా అడిగాడు అభి. మనమిద్దరమే ఉన్నాం అని 2 ప్లేట్లలో వడ్డించింది సిరి. టీవీ చూసే వంకతో అభి వైపే కళ్ళప్పగించేసింది 2 కళ్ళను నిత్య. సింధు వాటర్ పోస్తూ ఏంటి లేట్ అయిందన్నయ్య అడిగింది. వర్క్ ఎక్కువగా ఉంది అని. ఈరోజు కర్రీ పెరిగాయేంటి చిన్నగా అడిగాడు. మన మాతాశ్రీ అన్నగారు వేయించేశారుగా అందుకే ఫుడ్ మెనూ పెరిగింది అంటూ నవ్వింది సింధు. వాళ్ళు ఎందుకొచ్చారంటూ మొహం చిట్లించాడు అభి. ఏమో అంటూ భుజాలు ఎగరేసిన సింధు. ఇద్దరూ ఒకటేనే. ఉత్తప్పుడు ఏదో గొడవ పడినట్లు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడు పుస్ పుస్ అంటూ చెవులు కొరికేసుకుంటున్నారు అని చెప్పింది సిరి. మేము కొట్టుకుంటున్నా తిట్టుకుంటా అన్నా చెల్లెలమే మా ప్రేమ అంతే అన్నాడు అభి. కదా మరి అత్తమ్మకు అదే ప్రేమ ఎఫెక్షన్ ఉంటుంది. తన అన్న అంతే. ఇందులో మీరెంత గింజుకోవడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు అని పెద్ద విరిసింది సిరి. ఓయ్ మమ్మల్ని విలన్స్ చేసి నువ్వు ప్రేమమయ్యలా బిల్డప్ కొట్టాక దొంగ మొహందన. మీ మామలా నాలా అందరూ అక్క అన్న వాళ్ళ పిల్లలను బావలన్న ప్రేమలు కారిపోవే. ముందే తెలుసుకుని నోరు తెరువు. లేకపోతే కోడికాలు గొంతులో కుక్కుతా అన్నాడు అభి. అలా కాకుండా వేరేగా కూడా ఉంటారా అని ఇన్నోసెంట్గా అడిగింది సిరి. ఉంటారా కాదు వదిన ఉన్నారు మన ఇంట్లోనే వాళ్ళ గురించి నీకు తర్వాత చెప్తాను అని నిత్య వైపు చూసింది సింధు. చూపులతోనే తినేస్తున్న తనని చూడగానే కోపం పొంగుకు వచ్చి నువ్వు వెళ్ళి నిద్రపో జర్నీ చేసు కదా అంటూ కొంచెం కటువుగానే చెప్పింది సింధు. నాకు నిద్ర రావడం లేదు వస్తే పడుకోవాలని నాకు తెలియదా అని గన్ షాట్ ఆన్సర్ ఇచ్చింది నిత్య. అభి సిరులు షాక్ అయ్యి ఒకసారి మొహాలు ఒకరినొకరు చూసుకున్నారు. నిత్య అంతలా ఆన్సర్ చెప్పగానే సింధు మొహం చిట్లించి అభి సైడ్కి వచ్చి నిలబడింది నిత్యకు కనిపించకుండా. సిరి నవ్వుతూ నువ్వు బెస్ట్ బ్రదర్ అవుతావో కాదో నాకు తెలియదు కానీ సింధు మాత్రం బెస్ట్ చెల్లెలు అవుతుంది. నీ మీద చిన్న ఈగను కూడా వాళ్ళనివ్వదు అని ముద్దుగా చూసింది సింధు వంక. నా బంగారానికి నేను బెస్ట్ బ్రదర్ని అవుతా అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు అభి. వెనుకే సిరి వెళ్ళింది. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ నిత్య కోపంగా చేతుగోర్లు పరపరా నమలేస్తుంది. డోర్ లాక్ చేస్తూ ఏంటి ఇంతకు ముందేగా డిన్నర్ చేసావు మళ్ళీ గోల్డ్ తినేస్తున్నావు అంటూ వెక్కిరింతగా అడిగింది సింధు. దాంతో చేతి నోటి నుండి తీసి తత్తరపడింది నిత్య. ఎక్కువగా థింక్ చేయకు ఆరోగ్యానికి అంత మంచిది కాదు గుడ్ నైట్ అంటూ నవ్వుతూ వెళ్ళింది సింధు. నిత్య వెళ్తున్న సింధునే కాల్ చేసేలా చూస్తూ తన రూమ్లోకి వెళ్ళింది. బెడ్ సర్దుతూ వర్క్ ఉందా లేక బెడ్ ఎక్కేస్తావా అని అడిగింది సిరి. నువ్వు పరువాలు విందు చేస్తా అంటే బెడ్ మీదకే వస్తా ఇస్తావా పిల్ల కన్నుగిట్టుతో హస్కీగా అన్నాడు అభి. అబ్బో విందు కావాలా నాన్న ఇది ఎప్పటి నుండి అనిపిస్తుంది అంటూ కొక్కిరించింది సిరి. ఏదో ఈ మధ్యనే అలా అనిపిస్తుంది. కొన్ని అందాలు కనిపించి కనిపించినట్లు కవ్విస్తూ ఊరిస్తూ ఒంట్లో కాకర చెప్తున్నాయి. హార్మోన్స్ డిస్కో డ్యాన్స్ చేస్తున్నాయి అంటూ పిచ్చ రొమాంటిక్గా చూశాడు అభి. ఏంట్రా చూపులు చంపేస్తావా అంటూ పిల్లో విసిరింది మిర్రర్లో చూసుకుంటూ. తినాలనే ఉంది అను ఎలా తింటానో చూద్దువు గాని అన్నాడు అభి. సోకులు చూసుకుంటున్నాడు ఏదో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంతా అందగాళ్ళ బిల్డప్ ఇస్తున్నాడు అంటూ గొణిగింది పిల్లో సర్దుకుంటూ సిరి. అందగాడనే కదే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నావు అని కవ్విస్తూ సిరిని లొంగేసి బెడ్ మీద పడిపోయాడు అభి. అంటూ కీచుగారిచి చంపేస్తావా బండోడా అంటూ టపటపాకి పీకింది సిరి. ఏంటి నోరులేస్తుంది నీకు ఏదో ఈ వారం తర్వాత చంపుదాం అప్పటి వరకు ఇలా చిరుముద్దులతో సరిపెట్టుకుంటే రెచ్చగొడతావే అంటూ సిరి మెడ మీద బయటిచ్చాడు అభి. ఈ డైలాగ్ నాకు ఇలా ఎప్పుడో చూసినట్లు విన్నట్లు ఉంది అభి అంటూ బొగ్గన వేల పెట్టుకుని ఆలోచిస్తుంది సిరి. సిరి బొగ్గల మీద ముద్దులు పెడుతూ ఏ కలో కరి ఉంటావే దానికో ఇంతలా చెంచాలని ఏదో స్ట్రక్ అయి వెయిట్ నాకు అనిపిస్తుంది అన్నాడు అభి. అంటే క్రితం జన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి అనుకుంటా అభి. అయితే ఈ జన్మలో కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగానే నవ్వుతూ నెత్తిన టంగును ముట్టి నీ బొందే బొంద బొంతకాయకి మొహందాన నువ్వు నీ పైత్యం గత జన్మలు అవి ఏమి లేవు నువ్వు కొత్తగా ఇలాంటి లాజిక్ లాక్కు ఇద్దరికి ఒకేలా డ్రీమ్ వచ్చింది దట్స్ ఇట్ అంటూ భుజాలు ఎగరేశాడు అభి హుజూరమంటూ. అంతే అంటావా నేను ఇంకా మనకు కూడా చరణ్ కాజల్లా గత జన్మ ఉందనుకున్నా అని పెద్ద మూలగా పెట్టింది సిరి. ఆహా ఒసేయ్ అది మూవీనే నువ్వు నీ తిక్క అంటూ పెదవి చివర కిస్ చేస్తూ
బుజ్జులు అంటూ గారంగా పిలిచాడు. ఓయ్! నువ్వంత హస్కీగా పిలిచి చంపేయి నన్ను. ఇక్కడ సెగలు రేగుతున్నాయి అంటూ బుగ్గ మీద పొడిచింది సిరి. ఏది చూడని సెగలు ఎలా ఆర్పాలో ట్రై చేసి చూస్తా అన్నాడు సిరి మీదకు పాకుతూ. వద్దురా నన్ను పాడు చేయకు అంటూ రాగాలిపోయింది. అవ్వా! అవేం మాటలే పాడు చేయడమేంటి? నీ తెలుగు తగలయ్యా అన్నాడు. నాలుక కరుచుకుంటూ చిచి నేనన్నది డిస్టర్బ్ చేయకని అంతే అంది సిరి. కొంచెం తెలుగు నేర్చుకోవే లేకపోతే వినేవాళ్ళు గుండాకి చేస్తారు. మనం మన గొడవ తేల్చు ముందు అని. మన హనీమూన్‌కి ఎక్కడికి ప్లాన్ చేసావు? అంది సిరి. చెంపలు నిమురుతూ. నువ్వెక్కడికంటే అక్కడికే అన్నాడు పెదవులతో మెడ చుట్టూ తడుముతూ అభి. అభి చేసే మాయాజాలంతో మెల్ట్ అవుతూ వెనక్కి తిరిగి బెడ్ మీదకి సిరి. తన మీదకు చేరి చేతులతో తడుముతూ ముద్దులు పెడుతూ లేలేత పూరేకుల్లా లాలిత్యంగా ఉన్న పెదాలను అందుకుంటూ తేనెను సంగ్రహించాడు అభి. అభి పెదవుల్లో మధువును సంగ్రహిస్తూ ఇష్టంగా పెనవేసింది తన జుట్టులో వేళ్లు పోనిచ్చి నిమురుతుంది. ముద్దులో గాఢతను పెంచుతూ రెండు నాలుకలు పెనవేసి మధ్య మధ్యలో ఊపిరి అందిస్తూ చేతులతో తడుముతూ టాప్ పైకి లేపాడు అభి. చేతులతో కిందకు లాగేసి అభి పెదవి చిరుగాటు పెట్టింది సిరి. అంటూ మత్తుగా మూలిగి పెదవెందుకే ఘాటు పెట్టావు అన్నాడు చిరుకోపంగా అభి. మంట పుడుతున్న పెదవులను వేళ్లతో తడుముతూ చూడు ఎలా అయ్యాయో ఏది వచ్చినా తట్టుకోలేం అంటూ ఉడుక్కుంది సిరి. ఏం చెయ్యనే కరువుతో అల్లాడిపోతున్నా అంటూ రాగాలు పోయాడు. ఏం హొయిలిపోతున్నావయ్యా అంటూ లేచి జెల్ తెచ్చి అబీకి రాసి తను అప్లై చేసుకుంది సిరి. ఇది రాస్తే కిస్ ఎలా చేయాలి అన్నాడు గుర్రుగా చూస్తూ. ఇంకా చేస్తే అక్కడ లిప్స్ కనిపించవు బంగారం. నీ పొట్టలోకి పోతాయి లిప్స్ లేకుండా చూడడానికి అంత బాగోదు అంటూ కంటి రెప్పలను రెపరెపలాడించింది సిరి. అంత బాగోకుంటే మరి తినక చూస్తూ ఊరుకోవాలా అంటూ చిన్ని పెదవుల మధ్య బంధించి చప్పరించాడు. ఒంట్లో హనీ దాచావా బంగారం? ఎక్కడ టచ్ చేసినా స్వీట్‌గా ఉంటుంది అంటూ నాలుకతో బుగ్గల మీద తడుముతూ అడిగాడు అభి. అందంగా నవ్వేస్తూ నా మొగుడికి హనీ అంటే ఇష్టం గాని గాడ్ హనీతో తయారు చేశాడు నన్ను అని అభి మీదకు చేరి నుదుటిన కిస్ చేసి బొగ్గలకు ముద్రలు వేస్తూ పెదవుల మీద చిన్న పెక్కిచ్చి మెడవంపులో మొహం దాచుకుంది సిరి. సిరి చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకుని తల మీద కిస్ చేసి ఐ లవ్ యూ రా అన్నాడు ఆర్తిగా అభి. లవ్ యూ టు హబ్బీ అంటూ మెడ మీద ముద్దు పెట్టింది సిరి. పిలుపు బాగుందే ఇలానే కంటిన్యూ చేయి అంటూ మరింత హత్తుకున్నాడు అభి. ఉదయాన్నే లేచి బయట గార్డెన్లో అందమైన పచ్చికను తన భారీ కాయంతో చిత్తడి కింద తొక్కేస్తూ తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు దామోదర్. పైన బాల్కనీ నుండి అది చూసి ఈ ఆంబోతుగాడు గార్డెన్ అంతా నాశనం చేస్తున్నాడే అంటూ పళ్ళు నూరుతూ చూస్తూ బంగారం అంటూ సింధుని పిలిచారు ఆనంద్. చెప్పండి డాడ్ అంటూ వచ్చింది సింధు. వాడు గార్డెన్ అంతా కసాబిసా తొక్కేస్తున్నాడురా వెళ్ళి చెప్పు. వాడి భారీ వెయిట్ మోయలేక చూడు గ్రాస్ నేలలో కూరుకుపోయింది అని చిరాకు పడ్డాడు ఆనంద్. అయ్యో మొన్నే షైన్ చేయించాము ఈ అడవి దొన్న పెంట చేస్తున్నాడు అంటూ పరుగున వెళ్ళింది సింధు. ఇదేంటి అలా పరుగు పెడుతుంది అనుకుంటూ వెనుకే వెళ్ళింది సిరి. సిరి వెళ్ళడం చూసి నిత్య ఫాలో చేసింది. మావయ్య ఆ గ్రాస్ అలా తొక్కకూడదు నువ్వు ఇలా రా అంది కంగారుగా సింధు. సిగర్ కాలుస్తూ కాంటించి ఉమ్ము తుపుక్కున ఊసి గడ్డే కదా అంటూ వచ్చాడు. కోపంగా చూస్తూ అది మీ ఊరి పశువులు తినే గ్రాస్ కాదు అని అరిచింది సింధు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.